హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు 9th జూలైకి సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా మనం నిన్నటి క్వశ్చన్కి ఈరోజు ఆన్సర్ చూద్దాం. కానీ ఓకే, అకార్డింగ్ టు ది స్టాటిస్టికల్ రివ్యూ ఆఫ్ వరల్డ్ ఎనర్జీ 2025 వాట్ ఈస్ ద ఇండియాస్ బయోఫ్యూయల్ కన్జంప్షన్ ఇన్ 2024 అని అడుగుతున్నాడు. సో ఆప్షన్ ఏ 60,000 barrels ఆఫ్ ఆయిల్ ఈక్వాలెంట్ పర్ డే. Option B 77,000 barrels of oil equivalent per day. Option C 106,000 barrels of oil equivalent per day. Option D 856,000 barrels of oil equivalent per day. So according to the statistical review of world energy 2025 ప్రకారం ఇండియా యొక్క కన్జంప్షన్ 2024లో వచ్చేసి 77,000 barrels ఆఫ్ ఆయిల్ ఈక్వలెంట్ పర్ డే బయోఫ్యూయల్ అనేది కన్జంప్షన్ చేయడం జరుగుతుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, లెట్స్ ఇది టుడే క్వశ్చన్. ఈ రోజు క్వశ్చన్కి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆన్సర్ ఏంటో. సో లెట్స్ ఇది క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది న్యూ గోల్డెన్ వీసా పాలసీ లాంచ్డ్ బై ది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈజ్ నాట్ ట్రూ అంటున్నాడు. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అంటున్నాడు అబౌట్ గోల్డెన్ వీసా. ఓకే, ఆప్షన్ ఏ ఇండియన్స్ కెన్ నౌ అప్లై వితౌట్ ఏ ట్రేడ్ లైసెన్స్ ఆర్ ప్రాపర్టీ పర్చేస్. ఓకే, ఆప్షన్ బి ఇట్ ఎలిమినేట్స్ ది నీడ్ టు ఇన్వెస్ట్ ఇన్ ప్రాపర్టీ ఆర్ బిజినెస్. ఆప్షన్ సి వెన్ ఒరిజినల్లీ లాంచ్డ్ ఇన్ 2019 ఇట్ వాజ్ designated only for investors and entrepreneurs. Option D, it is based on nomination based visa policy. సో దీనికి సంబంధించి ఏదైతే ఉందో దాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, ఆన్సర్ ఏంటి అనేది. లెట్స్ ఇది టాపిక్స్. ఈరోజు కనుక టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు బ్రెజిల్స్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు అనేది న్యూస్లో ఉంది. ఎవరికి వచ్చింది ఏంటి అనేది చూద్దాం. ఏషియాస్ బిగ్గెస్ట్ జంగల్ సఫారీ అనేది లాంచ్ కాబోతుంది. ఎక్కడ, ఏ స్టేట్లోనే చూద్దాం. ఏషియాస్ ఓల్డెస్ట్ ఎలిఫెంట్ వచ్చేసి వత్సల న్యూస్లో ఉండడం జరిగింది. సో దాని గురించి కూడా చూద్దాం. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో కొత్తగా మెంబర్స్ ఎవరు జాయిన్ అయ్యారు అనేది చూద్దాము. అదేవిధంగా కలాదాన్ మల్టీ మోడల్ నేషనల్ పార్క్ అనేది మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ అనేది న్యూస్లో ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దుధ్వా టైగర్ రిజర్వ్ న్యూస్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి హిల్గో ల్యాండ్స్ కూడా న్యూస్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ జపోనికా రైస్ అనే ఒక కొత్త వెరైటీని కనుగొనడం జరిగింది. సో దాని గురించి చూద్దాము. అదేవిధంగా మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ ఇన్ ఇండియా అనేది కూడా న్యూస్లో ఉండడం జరిగింది. నమీబియా నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టెండెడ్ రేంజ్ ఆఫ్ యాంటీ సబ్మరైన్ రాకెట్ని టెస్ట్ ఫైర్ చేయడం జరిగింది. ఎక్కడ అండ్ ఏ ఐఎన్ఎస్ దానిపైన చేశారు అనేది డీటెయిల్గా చూద్దాము. సో లెట్స్ ఇది ఫస్ట్ కరెంట్ అఫైర్. బ్రెజిల్కి సంబంధించిన హైయెస్ట్ సివిలియన్ అవార్డు అనేది మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఇవ్వడం జరిగింది. దీంతో ఆయా దేశాలకు సంబంధించినటువంటి హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్, ఉన్నత అవార్డ్స్ అనేవి పొందిన ర్యాంక్ ఎంత ఇప్పుడు 26 అవార్డులు అనేవి రావడం జరిగింది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆయా దేశాల యొక్క అత్యున్నత అవార్డు మొత్తం 26కి చేరింది. అంటే మనకి ఇప్పుడు భారతరత్న ఏ విధంగా అయితే మన ఇండియాలో అత్యున్నత అవార్డు, ఆ విధంగా ఆయా దేశాలకు కూడా అత్యున్నత అవార్డ్స్ ఉంటాయి. ఓకే, సో దాంట్లో ఇప్పుడు బ్రెజిల్ కూడా మన మోడీ గారికి ఇవ్వడం జరిగింది. సో 5 దేశాల బ్రిక్స్ సమ్మిట్లో భాగంగా 5 దేశాలను విజిట్ చేస్తున్నారు కదా. సో 5 దేశాల విజిట్లో భాగంగా ఇప్పుడు బేసిక్గా 3 దేశాలు మన మోడీ గారికి హైయెస్ట్ సివిలియన్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి బ్రెజిల్ ఏదైతే ఉందో బ్రెజిల్కి సంబంధించినటువంటి గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదర్న్ క్రాస్. ఓకే, ఇది ఆ హైయెస్ట్ సివిలియన్ అవార్డు పేరు. మనకు భారతరత్న అనే ఏ విధంగా అయితే పేరు పెట్టుకున్నామో అదేవిధంగా బ్రెజిల్కి సంబంధించినటువంటి హైయెస్ట్ సివిలియన్ అవార్డు పేరేంటి, గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదర్న్ క్రాస్. ఓకే, ఇది అర్జెంటీనాకు సంబంధించి. ఇంతకుముందు 2 దేశాలు అంటే 5 దేశాల పర్యటనలో ఆల్రెడీ 2 దేశాలు అత్యున్నత అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఘనా వచ్చేసి ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనాగా ఆ అవార్డుకి పేరు. నెక్స్ట్ ట్రినిడాడ్ అండ్ టొబాగో సంబంధించినటువంటి కంట్రీ ఏదైతే ఉందో దానికి వచ్చినటువంటి ఆ దేశానికి సంబంధించినటువంటి
అత్యున్నతమైనటువంటి అవార్డు పేరేంటి, ద ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ది ట్రినిడాడ్ అండ్ టొబాకో. సో అదేవిధంగా మొత్తంగా ఆయా దేశాల నుంచి 26 అత్యున్నత అవార్డ్స్ అనేటివి మోడీ గారికి రావడం జరిగింది. సో ఈ అవార్డుతోని ఇండియా బ్రెజిల్ మధ్యలో ఉన్నటువంటి దౌత్య సంబంధాలు, బయలాటరల్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మరొకసారిగా అంటే బలపడడం జరిగింది. సో అది స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ని చూపించడం జరుగుతుంది. మనము G20 అదేవిధంగా బ్రిక్స్, సో ఈ విధంగా బ్రెజిల్కి చాలా దగ్గరలో సత్సంబంధాలు అనేటివి ఉన్నాయన్నమాట. సో ఈ హైయెస్ట్ ఆనర్ ఇవ్వడం వల్ల మనకేంటంటే భారతదేశం ఎంత ఇంపార్టెన్స్తో కూడుకున్నది అని ఆయా దేశాలకు చెప్పడం జరుగుతుంది. ఓకే, సో గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదర్న్ క్రాస్ అనేది అవార్డు పేరు. సో బ్రెజిల్ టాప్ సివిలియన్ అవార్డు ఇది. సో ఎవరు ప్రజెంట్ చేశారు, మనకి బ్రెజిల్ ప్రెసిడెంట్ అయినటువంటి లూలా డా సిల్వా గారు ప్రజెంట్ చేయడం జరిగింది. ఓకే, రిఫ్లెక్ట్స్ ది డిపెండింగ్ ది ఇండియా బ్రెజిల్ టైస్, డెమోక్రసీ, ట్రేడ్ అండ్ మల్టీనేషనల్ కోఆపరేషన్లో ఇండియా అండ్ బ్రెజిల్ మధ్యలో ఉన్నటువంటి సత్సంబంధాలను నేను చూపిస్తుంది. సో మనం ఆల్రెడీ బ్రిక్స్తో ఏ ఆర్గనైజేషన్స్లో మనము అంటే పాలు పంచుకుంటున్నాం అంటే బ్రిక్స్, G20 అదేవిధంగా యునైటెడ్ నేషన్స్. సో ఇప్పుడు ఏదైతే బ్రిక్స్ సమ్మిట్ జరిగిందో 17th బ్రిక్స్ సమ్మిట్ మనకు జరిగింది కదా, దానికి సంబంధించి ప్రీవియస్ క్లాస్లో చెప్పడం జరిగింది. ప్లీజ్ వాచ్ దట్ వీడియోస్ ఆల్సో. ఎందుకంటే బ్రిక్స్కి సంబంధించి ఆర్గనైజేషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఈ 17th బ్రిక్స్ సమ్మిట్ యొక్క ప్రధాన థీమ్ ఏంటి, మెంబర్ కంట్రీస్ ఏంటి, కొత్తగా జాయిన్ అయినటువంటి కంట్రీస్కి సంబంధించి పూర్తి వీడియో అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, అండ్ ఈ విజిట్లో భాగంగా బ్రెజిల్ అండ్ ఇండియా మధ్యలో, మన దేశానికి బ్రెజిల్ దేశానికి మధ్యలో కొన్ని మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్, ఒప్పందాలు జరిగాయి. సో అవేంటి అనేది చూద్దాం. ఎస్పెషల్లీ మన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్కి బ్రెజిల్కి సంబంధించినటువంటి రీసెర్చ్ సెంటర్కి మధ్యలో కొలాబరేషన్ ఒప్పందం అనేది జరిగింది. ఓకే, అగ్రికల్చర్ రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసి మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది జరిగింది. కోఆపరేషన్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా అగ్రిమెంట్స్ జరిగాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మినిస్ట్రియల్ లెవెల్ మెకానిజం అనేది బిల్డ్ చేద్దాము. ఓకే, అంటే బేసిక్గా నాట్ ఓన్లీ ఎక్స్టర్నల్ అఫైర్స్, ఒక్కొక్క మినిస్ట్రీ ఉంది కదా, సో ఆ లెవెల్లో మనము మెకానిజాన్ని బిల్డ్ చేద్దాము అని చెప్పేసి కూడా ఈ బయలాటరల్ రిలేషన్స్లో భాగంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా అగ్రిమెంట్ ఆన్ కోఆపరేషన్ ఆఫ్ ది కాంబాటింగ్ ఇంటర్నేషనల్ టెర్రరిజం పైన కూడా కలిసికట్టుగా పోరాడదాము అని చెప్పేసి మన ఇండియా అండ్ బ్రెజిల్ చెప్పడం జరిగింది. మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ కోఆపరేషన్ ఫర్ షేరింగ్ సక్సెస్ఫుల్ లార్జ్ స్కేల్ డిజిటల్ సొల్యూషన్స్. ఓకే, ఫర్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్స్లో భాగంగా కూడా మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది జరిగింది. సో అడుగుతాడు, గతంలో గ్రూప్ 3 ఎగ్జామ్ టీజీపీఎస్సికి సంబంధించినటువంటి గ్రూప్ 3 ఎగ్జామ్లో సింగపూర్ రిలేటెడ్గా ఏమేమి అగ్రిమెంట్స్ జరిగాయి అని చెప్పేసి అడిగాడు. సో అదేవిధంగా కూడా అడుగుతాడు, అగ్రిమెంట్ ఆన్ ది ఎక్స్చేంజ్ ఆఫ్ మ్యూచువల్ ప్రొటెక్షన్ ఆఫ్ క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్. ఓకే, క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ అంటే ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఏవైతే రిపోర్ట్స్ ఇస్తాయో ఆ రిపోర్ట్స్ని అంటే క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ని కూడా ఎక్స్చేంజ్ చేసుకునేందుకు, అంటే ఇరు దేశాలకు లాభాపేక్షతో కూడుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకునేందుకు అగ్రిమెంట్ కూడా జరిగింది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బ్రెజిల్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు గురించి. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి హర్యానా టు బిల్డ్స్ ఏషియాస్ బిగ్గెస్ట్ జంగల్ సఫారీ. సో ఎకో టూరిజంని బిల్డ్ చేయాలి, అదేవిధంగా వైల్డ్ అండ్ హ్యూమన్ కాన్ఫ్లిక్ట్ని తగ్గించాలి అన్న ఉద్దేశంతో ఈ ఏషియాలోనే అతిపెద్ద జంగల్ సఫారీని హర్యానా ప్రభుత్వం తీసుకురాబోతుంది. దాదాపుగా 10,000 హెక్టార్లలో ఈ జంగల్ సఫారీని చేయబోతున్నారు. అంటే బేసిక్గా దానికి అనువుగా ఉండే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ కానీ బిల్డింగ్స్ కానీ చేయబోతున్నారు. అదేవిధంగా వైల్డ్ లైఫ్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా హాని కలగకుండా ఉండే విధంగా ఈ జంగల్ సఫారీని నిర్వహించబోతున్నారు అన్నమాట. సో క్వశ్చన్ ఇక్కడ ఏ విధంగా ఫ్రేమ్ అవుతుందంటే, ఆసియాలోనే అతిపెద్ద జంగల్ సఫారీని ఏర్పాటు చేస్తున్నటువంటి రాష్ట్రం ఏది అని అడిగితే ఆన్సర్ ఈస్ హర్యానా. ఓకే, మరి ఆరావళి రేంజ్ ఏదైతే ఉందో మనకి ఆరావళి హిల్స్ ఉన్నాయి కదండి, ఈ ఆరావళి హిల్స్లోనే మనకి ఈ జంగల్ సఫారీని బిల్డ్ చేయబోతున్నారు అనమాట 10,000 హెక్టార్స్లో. సో దీనికి సంబంధించిన హైలైట్స్ ఏందనేది చూద్దాం.
ఓకే, 10,000 acres ఇన్ ఆరావలి హిల్స్. ఓకే, ఆరావలి హిల్స్ హర్యానాలో ఆసియాస్ లార్జెస్ట్ జంగల్ సఫారీ. సో దీంట్లో భాగంగా పర్పస్ ఏంటి, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ చెప్పాను కదా, ప్రొటెక్షన్, ఎకో టూరిజం బూస్ట్ చేయాలి, అదేవిధంగా లోకల్ ఎంప్లాయ్మెంట్. సో టూరిజం బిల్డ్ అయిన కొద్దీ ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుందన్నమాట. సో ఎకో ఫ్రెండ్లీ, డిజైన్డ్ విత్ మోడర్న్ అండ్ గ్రీన్ టెక్నాలజీ బేస్ చేసుకొని బేసిక్గా ఈ జంగల్ సఫారీని నిర్వహించబోతున్నారు. సో ఇన్స్పైర్ దేని నుంచి అంటే గుజరాత్లోని మనకి వంతారా వైల్డ్ లైఫ్ సాంచురీ ఏదైతే ఉందో బేసిక్గా జియో వాళ్ళది, రిలయన్స్కి సంబంధించినటువంటి జామ్నార్లో ఉన్నటువంటి వంతారా వైల్డ్ లైఫ్ సాంచురీని బేస్ చేసుకొని అక్కడ బేసిక్గా పొలిటికల్ లీడర్స్, మేజర్ లీడర్స్ అనే వాళ్ళు దాన్ని విజిట్ చేస్తున్నారు కదా. సో అందుకని చెప్పేసి అలానే ఇక్కడ కూడా హర్యానాలో కూడా బిల్డ్ చేయాలని చెప్పేసి దీన్ని నిర్ణయించడం జరిగింది. సో జాబ్ క్రియేషన్ బెనిఫిట్స్ ఏంటి, బేసిక్గా ఎకో ఫ్రెండ్లీ టూరిజం వల్ల జాబ్ క్రియేషన్ పెరుగుతుంది, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. సో టూరిజాన్ని ఇంప్రూవ్మెంట్ చేయాలంటే అక్కడ ఏదో ఒక వైల్డ్ లైఫ్ అనేది బాగా సమృద్ధిగా ఉండాలి, లేకపోతే టూరిస్టులు రారు. సో అందుకని చెప్పేసి ఒక రకంగా చెప్పాలి అంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కూడా నిర్వహించడం జరుగుతుంది, తర్వాత టూరిజం బూస్ట్ అవుతుంది. ఓకే, సో బేసిక్గా ఈ విధంగా అటు ఆదాయాన్ని పెంచుకుంటూ ఇటు ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేస్తూ ఏది ఏషియాలోనే బిగ్గెస్ట్ జంగల్ సఫారీని హర్యానా నిర్మించబోతుంది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఓకే, 10,000 acresలో ఆరావలి రీజియన్ ఏదైతే ఉందో అక్కడ రాబోతుందండి. ఓకే, గుర్తుపెట్టుకొని. నెక్స్ట్ వచ్చేసి ఏషియాస్ ఓల్డెస్ట్ ఎలిఫెంట్ వత్సల. ఓకే, ఏషియాలోనే అత్యంత వయసు అయినటువంటి ఏనుగు ఏంటి అంటే వత్సల. అది రీసెంట్గా చనిపోవడం జరిగింది. దాదాపుగా దాని వయసు 100 సంవత్సరాల పైన ఉండడం ఒక విశేషము. సో మామూలుగా మనకి ఏషియాటిక్ ఎలిఫెంట్స్ అని, అదేవిధంగా ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ అని 2 విభాగాలు ఉంటాయి. సో ఆఫ్రికన్ ఎలిఫెంట్స్లో జనరల్గా అత్యంత వయసు ఎక్కువగానే ఉంటుంది కంపేర్ విత్ ఏషియాటిక్ మనకి ఎలిఫెంట్స్తో పోల్చుకున్నప్పుడు. ఏవైతే ఏనుగులు ఉన్నాయో మన ఆసియా ఖండంలో ఆ ఏనుగుల వయసుతో పోల్చుకున్నప్పుడు జనరల్గా ఆఫ్రికాలో ఉన్నటువంటి ఏనుగుల వయసు చాలా ఎక్కువగా ఉంటుంది, కొంచెం లైఫ్ స్పాన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇది రేర్ కేస్ అనమాట. ఈ వత్సల అనే ఏదైతే ఏనుగు ఉందో అది 100 సంవత్సరాలకు పైగా బేసిక్గా బతికి ఉండడం ఒక విశేషం. సో అది రీసెంట్గా చనిపోవడం జరిగింది. అది యాక్చువల్లీ ఇది కేరళలో జన్మించడం జరిగింది, కాకపోతే కొన్ని రీజన్స్ వల్ల దాన్ని పన్నా టైగర్ రిజర్వ్కి షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఎక్కడ ఏదైతే ప్రొటెక్షన్ ఏరియా ఉందో అక్కడ నిన్న చనిపోవడం జరిగిందనమాట. ఓకే, సో చూద్దాం. సో ఏషియాస్ ఓల్డెస్ట్ లివింగ్ ఎలిఫెంట్ డైస్ ఎట్ 100+ years. సో పన్నా టైగర్ రిజర్వ్, మనకు మధ్యప్రదేశ్లో పన్నా టైగర్ రిజర్వ్ ఉంది కదా, అక్కడ ఇది సంరక్షణ కేంద్రంలో చనిపోవడం జరిగింది. సో బేసిక్గా బిలీవ్ టు బి ది ఓవర్ 100 years ఓల్డ్ ఏ రేర్ ఫీట్ ఫర్ ఏషియన్ ఎలిఫెంట్స్ ఏదైతే ఉందో బేసిక్గా ఒక రేర్ ఫీట్ అనమాట ఇది. ఓకే, సింబలైజ్డ్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ హార్మోనీ. ఓకే, బేసిక్గా అది ఒక క్యాప్టివ్ జోన్లో ఉండడం, దాని సంరక్షణను కొనసాగించడం. సో ఇది ఒక రకంగా హ్యూమన్ అంటే మనుషులకి ఏదైతే అడవి జంతువులు ఉంటాయో వాటి మధ్యలో ఒక రకమైనటువంటి బాండింగ్కి చిహ్నంగా చూస్తారన్నమాట. ఓకే, ఏం అడ్మైర్డ్ బై టూరిస్ట్ అండ్ ఫారెస్ట్ అఫీషియల్స్ లైక్. సో బేసిక్గా కేరళలో పుట్టడం జరిగింది, తర్వాత దాన్ని నర్మదాపురంకి రీలొకేట్ చేశారు, తర్వాత సెటిల్ ఇన్ పన్నా టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్. సో ఎక్కడ పన్నా టైగర్ రిజర్వ్లో హినోతువా ఎలిఫెంట్ క్యాంప్ ఏదైతే ఉందో అక్కడ దీన్ని సంరక్షించే వాళ్ళు అన్నమాట. సో సింపుల్గా ఇటీవల కాలంలో ఆసియాలోనే అత్యంత వయసు ఉన్నటువంటి ఏనుగు పేరేంటి, అది చనిపోయినటువంటి ఏనుగు పేరేంటి అంటే వత్సల. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ కాంబోడియా, ఉజ్బెకిస్తాన్. సో మనకి ఫోర్టలేజా డిక్లరేషన్ అని బ్రిక్స్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ బ్రిక్స్ కంట్రీస్కి సంబంధించి ఫోర్టలేజా డిక్లరేషన్ అనేది 2014లో చేయడం జరిగింది. ఈ ఫోర్టలేజా డిక్లరేషన్ ద్వారా మనకి ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో లోన్స్ ఇచ్చేందుకని చెప్పేసి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇప్పుడు రీసెంట్గా 17th బ్రిక్స్ సమ్మిట్ జరిగింది కదా. సో ఈ బ్రిక్స్ 17th సమ్మిట్లో భాగంగా బేసిక్గా మనకి కాంబోడియా అండ్ ఉజ్బెకిస్తాన్ అఫీషియల్గా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో జాయిన్ అవ్వడం జరిగింది.
ఓకే, ఈ ఫోర్టలోజా డిక్లరేషన్ 2014 ఏదైతే ఉందో దాని ద్వారా ఫౌండింగ్ ఫండ్ ఎంత $100 బిలియన్ ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అయితే దీంట్లో ఇప్పటివరకు 9 కంట్రీస్ ఉండేవి. సో బ్రిక్స్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో బ్రిక్స్ 5 కంట్రీస్తో పాటుగా రీసెంట్గా అల్జీరియా జాయిన్ అయింది. సో అల్జీరియా జాయిన్ అవడంతో 9 కంట్రీస్కి పెరగడం జరిగింది. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో ఉన్నటువంటి కంట్రీస్ యొక్క సంఖ్య. అది కాస్త ఇప్పుడు కాంబోడియా అండ్ ఉజ్బెకిస్తాన్ జాయిన్ అవ్వడంతో ఈ సంఖ్య వచ్చేసి ఇప్పుడు 11 చేరడం జరిగింది. ఓకే, లెట్స్ సీ ది అబౌట్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. మనకి కొలంబియా అండ్ ఉజ్బెకిస్తాన్ జాయిన్ అవ్వడంతో మొత్తం 11కు చేరింది మెంబర్ కంట్రీస్. ఆల్రెడీ బ్రిక్స్ కంట్రీకి సంబంధించి డీటెయిల్గా చెప్పడం జరిగింది. సో జూలై 2014లో బేసిక్గా ఫోర్టలేజా డిక్లరేషన్ ద్వారా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. షాంఘై ఏదైతే చైనా ఉందో అక్కడ బేసిక్గా దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉండడం జరిగింది. సో దీని యొక్క ఆపరేషన్స్ వచ్చేసి జూలై 2015 నుంచి నిర్వహించడం జరుగుతుంది. సో ఫండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏవైతే ప్రాజెక్ట్స్ ఉంటాయో వాటికి ఫండింగ్ చేకూర్చడం కోసం అని చెప్పేసి బ్రిక్స్ నేషన్స్ ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇనిషియల్ క్యాపిటల్ ఎంత $100 బిలియన్ చేయడం జరిగింది. సో ప్రాపర్టీ షేర్ ఎట్లా అంటే ఈక్వల్గా అందరికీ సమానమైనటువంటి ఈ షేరింగ్ అనేది ఉండడం జరిగింది. సో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ అండ్ డైరెక్టర్స్ ఈక్వల్ ఓటింగ్ రైట్స్ అనేటివి కూడా ఉండడం జరిగింది. ఓకే, సో కరెంట్ మెంబర్స్ ఎట్లా మనకి బ్రిక్స్ ఫస్ట్ 5 బ్రిక్స్ కంట్రీస్ ఏంటి? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. తర్వాత దీంట్లో బంగ్లాదేశ్ జాయిన్ అవ్వడం జరిగింది, యూఏఈ జాయిన్ అవ్వడం జరిగింది, ఈజిప్టు జాయిన్ అవ్వడం జరిగింది. అయితే అల్జీరియా, కంబోడియా, ఉజ్బెకిస్తాన్ ఇవి 2025లో జాయిన్ అవ్వడం జరిగింది. సో చివరగా జాయిన్ అయింది అల్జీరియా. ఇప్పుడు కాంబోడియా అండ్ ఉజ్బెకిస్తాన్ జాయిన్ అవ్వడంతో ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో మొత్తం కంట్రీస్ వచ్చేసి 11కు చేరడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ కలాదామ్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్. సో యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా యాక్ట్ ఈస్ట్ పాలసీ, అదేవిధంగా మనకి చికెన్ నెక్ సిలిగురి కారిడార్ సిలిగురి కారిడార్ ఏదైతే ఉందో ఈ సిలిగురి కారిడార్ని సర్పాస్ చేస్తూ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఈజీగా మన ఏదైతే ట్రేడ్ ఉందో దాన్ని నిర్వహించాలి అన్న ఉద్దేశంతో ఈ కలాదామ్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎలా అంటే సీ రూటు, రివర్ రూటు, అదేవిధంగా రోడ్డు ద్వారా మన యొక్క ట్రాన్స్పోర్ట్ అనేది నిర్వహించడం కోసం అని చెప్పేసి. సో బేసిక్గా మనకి ఇండియాలో కోల్కత్తా ఏదైతే పోర్ట్ ఉందో ఈ కోల్కత్తా పోర్టు నుంచి సిట్వి, మయన్మార్లోని సిట్వి పోర్ట్ వరకు త్రూ సీ ద్వారా ట్రేడ్ అనేది నిర్వహిస్తారు. ఇక్కడ నుంచి మనకి పలెత్వా ఏదైతే ఉందో పలెత్వా వరకు మనకి రివర్ ద్వారా వెళ్ళడం జరుగుతుంది. తర్వాత ఐజ్వాల్, మిజోరాంలోని ఐజ్వాల్ వరకు త్రూ రోడ్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అనేది నిర్వహిస్తూ ఉంటారనమాట. సో దీనివల్ల ఏంటంటే ఈ రౌండ్ ట్రిప్పింగ్ ఏదైతే ఉందో ఈ మేజర్ ఏరియా నుంచి బేసిక్గా మనకి ఇక్కడ చికెన్ నెక్ అని సిక్కిం దగ్గర ఉంటుంది. సో ఇదంతా వెళ్ళి అస్సాం త్రూ ఈ రీజియన్కి రావాలి, త్రిపుర, మిజోరాం ఈ రీజియన్కి రావాలి అంటే బేసిక్గా మనకి ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అండ్ అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ అనేది చాలా తక్కువ. సో దానివల్ల ఏంటంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. అందుకని చెప్పేసి ఈ రూట్ని స్కిప్ చేయడం కోసం అని చెప్పేసి ఇన్ కేస్ దెర్ ఈజ్ ఏ డిఫెన్స్ స్ట్రాటజీ కూడా ఉంది. ఒకవేళ చైనా చికెన్ నెక్ని కనుక బ్రేక్ చేస్తే మన ఇండియన్ ఆర్మీ కూడా త్రూ ఈ ద్వారా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి యాక్సెస్ చేసుకోవచ్చు. అందుకని చెప్పేసి ఈ రూట్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇది చాలా ఓల్డ్ ప్రాజెక్టు. ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉందంటే 2026 కల్లా ఇది ఆపరేషన్లోకి రాబోతుంది, 2026 కల్లా ఇది ఆపరేషన్లోకి రాబోతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుకని హైలైట్లో ఉంది, కంపల్సరీ అడుగుతారు. సో మనం చికెన్ నెక్ని ఓవర్ పాస్ చేస్తూ బేసిక్గా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అనదర్ యాక్సెస్ అండ్ ఈజీ యాక్సెస్ కోసం అని చెప్పేసి త్రూ సీ ద్వారా, రివర్ ద్వారా, అదేవిధంగా రోడ్ ద్వారా బిల్డ్ చేసే పూర్తి మల్టీ మోడల్ ప్రాజెక్ట్ అన్నమాట. లెట్స్ సీ ది హైలైట్స్. ఓకే,
ఆపరేషనల్ బై 2026 ఎండ్ కల్లా లేకపోతే 2027 కల్లా దీన్ని రెడీ చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇండియా మయన్మార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ టు కనెక్ట్ ది కోల్కతా నార్త్ ఈస్ట్ ఇండియా. సో వయా సీ, రివర్ అండ్ ల్యాండ్ ద్వారా ఓకే గ్రాంట్ ఇన్ ఎయిడ్లో భాగంగా మొత్తం ఈ ప్రాజెక్ట్ అంతా కూడా ఇండియానే బిల్డ్ చేయడం జరుగుతుంది. సో బేసిక్గా మయన్మార్లో ఏదైతే సిట్వి పోర్ట్ ఉందో ఇది మయన్మార్ పోర్ట్ అండి. సో మయన్మార్ నుంచి త్రూ నార్త్ ఈస్ట్ స్టేట్స్కి కనెక్ట్ అవ్వాలని చూస్తుంది ఇండియా. ఓకే సో బేసిక్గా సీ రూట్ ఏంటి, మనకి కోల్కతా పోర్ట్ నుంచి సిట్వి పోర్ట్ వరకు 539 కిలోమీటర్లు. అదేవిధంగా సిట్వి పోర్ట్ నుంచి పలెట్వా వయా కలాదాన్ రివర్ ఏదైతే ఉందో 158 కిలోమీటర్స్. సో అందుకని చెప్పేసి దీన్ని కలాదాన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ అని పేర్కొనడం జరిగింది. అదేవిధంగా పలెట్వా నుంచి మిజోరాం జోరీపూర్ ఏదైతే ఉందో అక్కడి వరకు త్రూ రోడ్ ద్వారా వెళ్ళడం జరుగుతుంది. సో బేసిక్గా చికెన్ నెక్ సిలిగురి కారిడార్ని బైపాస్ చేయడము, అదేవిధంగా యాక్ట్ ఈస్ట్ పాలసీ కానీ ట్రేడ్ని పెంచాలి అనుకుంటే త్రూ మయన్మార్ ఏదైతే సిడ్వి పోర్ట్ ఉందో అక్కడ నుంచి మనకి సౌత్ ఈస్టర్న్ స్టేట్స్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో ఏషియన్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ట్రాన్స్పోర్ట్ ఈజీ చేయొచ్చు. అందుకని చెప్పేసి దీన్ని బిల్డ్ చేయడం జరుగుతుంది. ఓకే తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. సో బేసిక్గా 2026 ఎండ్ కల్లా లేదంటే 2027 కల్లా ఈ ప్రాజెక్ట్ని ఆపరేషనల్ చేయాలనుకుంటున్నారు. అందుకని చెప్పేసి న్యూస్లో ఉండడం జరిగింది. ఓకే నెక్స్ట్ వచ్చేసి దుధ్వా టైగర్ రిజర్వ్. సో బేసిక్గా ఈ దుధ్వా టైగర్ రిజర్వ్ బేసిక్గా యూపీలో ఉత్తరప్రదేశ్లో ఉండడం జరిగింది. ఇది నేషనల్ పార్క్ కూడా మనకి నేషనల్ పార్క్గా కూడా ఈ దుధ్వా నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్గా ఉండడం జరిగింది. సో ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉంది అంటే బేసిక్గా ఇక్కడ ఉన్నటువంటి లెపర్డ్స్ చిరుత పులులు ఏవైతే ఉన్నాయో వాటి సంఖ్య అనేది గణనీయంగా పెరగడం జరిగింది. 198% దాదాపుగా అప్రాక్సిమేట్గా 200% వరకు వీటి యొక్క పాపులేషన్ అనేది 200% వరకు పాపులేషన్ అనేది పెరగడం జరిగింది ఒకేసారి. సో ఇది ఎట్లా అంటే ఒక రకంగా వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్కి కూడా బెస్ట్ ఎఫర్ట్స్ని చూపించడం జరుగుతుంది. అందుకని చెప్పేసి ఈ దుధ్వా నేషనల్ పార్క్ అనే న్యూస్లో ఉంది. ఎక్కడ ఉంది అంటే యూపీలో ఉండడం జరిగింది. అదేవిధంగా నేపాల్ బార్డర్ ఏదైతుందో నేపాల్ బార్డర్తో కూడా కనెక్ట్ అయి ఉందన్నమాట. సో ఏదైనా నేషనల్ పార్క్ న్యూస్లో ఉన్నప్పుడు మనం ఏ విధంగా చూడాలి, అక్కడ ఉన్నటువంటి అది ఏ స్టేట్లో ఉంటుంది ఫస్ట్, బార్డర్స్ ఏమున్నాయి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మేజర్ ఫ్లోరా అండ్ ఫానా జంతు జీవులు ఏమున్నాయి అది ఇంపార్టెంట్. ఇంకా లోపలికి వెళ్తే రివర్స్. ఓకే రివర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. లెట్స్ సీ దుధ్వా టైగర్ రిజర్వ్. ఓకే లెపర్డ్ పాపులేషన్ ఏదవుతుందో సర్చ్ బై ది 198%. ఓకే 2022 నుంచి చూసుకున్నట్లయితే దాదాపు కేవలం 3 సంవత్సరాల్లోనే 200% ఇంక్రీజ్ అయిందంట. ఓకే లఖింపూర్ కేరీ డిస్టిక్లో ఈ ఏది దుధ్వా టైగర్ రిజర్వ్ అనేది లొకేట్ అయి ఉంది ఇండో నేపాల్ బార్డర్ ఉత్తరప్రదేశ్. సో దుధ్వా నేషనల్ పార్క్ ఇంక్లూడ్స్ కిషాన్పూర్ కటర్నీ ఘాట్ శాంచురీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ టైగర్ రిజర్వ్లో భాగం అన్నమాట. దుధ్వా టైగర్ రిజర్వ్లో భాగం. ఓకే తెరై అండ్ బాబర్ జోన్ ఏదైతే ఉందో అప్పర్ గ్యాంజెటిక్ ప్లేన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లొకేషన్స్ పైన ఇది ఉండడం జరుగుతుంది. ఓకే సో ఇక్కడ ఉన్నటువంటి మేజర్ రివర్స్ ఏంటంటే శారద, ఓకే కిషాన్పూర్, ఓకే నెక్స్ట్ వచ్చేసి గెరువా, కటర్నీ ఘాట్ అని, ఓకే సుహేలి అండ్ మోహనా అని చెప్పేసి ఇవి ఫేమస్ రివర్స్ ఈ మనకి దుధ్వా టైగర్ రిజర్వ్ నుంచి వెళ్ళడం జరుగుతుంది. ఓకే ఇవి మేజర్గా ఈ ఏవేవైతే రివర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి గాగ్రా రివర్కి ట్రిబ్యూటరీస్గా పనిచేయడం జరుగుతుంది. సో బేసిక్గా ఇలా ఒకేసారి పెరగడం వల్ల దేన్ని చూపిస్తుంది, స్ట్రాంగ్ సైన్ ఆఫ్ ఎకోసిస్టమ్ రికవరీని ఈ దుధ్వా టైగర్ రీజియన్లో చూపించడం జరుగుతుంది. సో మేజర్గా మనకి తరై అండ్ బాబర్ జోన్ ఏదైతే ఉందో దానిపైన ఈ దుధ్వా టైగర్ రిజర్వ్ అనేది ఉండడం జరిగింది. ఓకే తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ హెల్గోల్యాండ్. సో బేసిక్గా ఈ హెల్గోల్యాండ్ ఇప్పుడు న్యూస్లో ఉండడం జరిగింది. ఇది ఎక్కడ అంటే మనకి నార్త్ సీ ఏదైతే ఉందో నార్త్ సీలో ఇది లొకేట్ అయి ఉండడం జరిగింది. ఓకే దిస్ ఈజ్ హెల్గోల్యాండ్. ఓకే నార్త్ సీ అన్న ఒకటే. సో అక్కడ ఆ సముద్రంలో ఈ హెల్గోల్యాండ్ అనేది ఉండడం జరిగింది. సో ఇప్పుడు సైంటిస్టులు ఏమని చెప్తున్నారంటే క్వాంటమ్ ఫిజిక్స్ ఏదైతే ఉందో క్వాంటమ్ థియరీ ఏదైతే ఉందో ఈ ఐలాండ్ నుంచే పుట్టింది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓకే ఫిజిసిస్ట్ ట్రీట్ హెల్గోల్యాండ్ యాజ్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ ది క్వాంటమ్ ఫిజిక్స్. ఓకే చూద్దాం క్వాంటమ్ థియరీ.
ఏంటి హెల్గోలాండ్ ఇక్కడ టినీ రెడ్ శాండ్ స్టోన్ ఐలాండ్ చూసుకున్నట్లయితే మనకు పిక్చర్లో చూసుకున్నట్లయితే ఇది మొత్తం రెడ్ శాండ్ స్టోన్దే, చిన్న ఐలాండ్, చాలా చిన్న ఐలాండ్. ఓకే, జర్మన్ బే నార్త్ సీలో ఉండడం జరిగింది. వన్స్ ఏ నావెల్ ఫోర్ట్రెస్ నౌ ఐకానిక్ ఇన్ ఫిజిక్స్. సో బేసిక్గా ఇప్పుడు ఎక్కువగా ఫిజిసిస్టులు అక్కడ నివసించడం జరుగుతుంది. అదొకప్పుడు నావెల్ ఫోర్ట్రెస్ అనమాట. ఓకే, ఇది 1925లో ఫిజిసిస్ట్ అయినటువంటి వెర్నర్ హేజెన్బర్గ్ ఎవరైతే ఉన్నారో వెర్నర్ హేజెన్బర్గ్ గారిని ఇక్కడ రెఫ్యూజీగా ఉంచడం జరిగింది. ఓకే, సో బేసిక్గా ఇక్కడ మేజర్గా వచ్చేసి ఏమేమి కనుగొన్నారు, ఏది హెల్గోలాండ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి చాలా అవుట్ బ్రేక్స్ అనేవి రావడం జరిగింది. ఎవరైతే వెర్నర్ హెజిన్బర్గ్ ఎవరైతే ఉన్నారో 1923లో రెఫ్యూజీగా వెళ్ళిన తర్వాత అక్కడ ఎక్కువగా రీసెర్చ్ యాక్టివిటీ పెంచడం జరిగింది. దాని ద్వారా అక్కడ ఎక్కువగా ఫిజిసిస్టులు రావడం జరిగింది ఆ రీజియన్ నుంచి, ఆ ఐలాండ్ నుంచి. ఓకే, సో అక్కడ నుంచి మేజర్ అవుట్కమ్స్ ఏమొచ్చాయి అంటే మ్యాట్రిక్స్ మెకానిక్స్ ఏదైతే ఉందో మ్యాట్రిక్స్ మెకానిక్స్ అనేది ఇక్కడ నుంచే రావడం జరిగింది. అదేవిధంగా బర్త్ ప్లేస్ ఆఫ్ ది క్వాంటమ్ మెకానిక్స్. ఓకే, హెల్గోలాండ్ నౌ సింబలైజ్ ది రెవల్యూషన్ ఆఫ్ థియరిటికల్ ఫిజిక్స్కి పెట్టింది పేరుగా ఉండడం జరిగింది. సో సింపుల్గా అడుగుతారు హెల్గోలాండ్ ఏ సముద్రంలో ఉంది అంటే ఏ సముద్ర తీరాన ఉందంటే మనకి నార్త్ సీ లేదా నార్డిక్ సీ. ఓకే, నార్త్ సీ ఏదైతే ఉందో అక్కడ లొకేట్ అయి ఉండడం జరిగింది. బేసిక్గా ఇంకా చెప్పాలి అంటే జర్మన్ బేలో. ఓకే, సో బేసిక్గా ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉందంటే సైంటిస్టులు ఈ క్వాంటమ్ ఫిజిక్స్ అనేది అక్కడ నుంచే స్టార్ట్ అయింది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ జపోనికా రైస్. సో బేసిక్గా పొటాషియం మనకి రైస్ కల్టివేషన్లో ఈ పొటాషియం ఇవన్నీ మినరల్స్ ఏవైతే ఉంటాయో ఆ మినరల్స్ మనము ఎర్త్ నుంచి అప్టేక్ తొందరగా తీసుకొని చాలా ఎఫిషియెంట్గా వర్క్ చేయడం కోసం అని చెప్పేసి ఈ జపోనికా రైస్ అనేది డెవలప్ చేయడం జరిగింది. మరి ఎవరు డెవలప్ చేశారు ఏంటి, యాక్చువల్లీ దీంట్లో ఏమేం చేశారు? బేసిక్గా CRISPR-9 టెక్నాలజీ, మనకి CRISPR-Cas9 అనే టెక్నాలజీని ఉపయోగించుకొని కొన్ని జీన్స్ని ఎడిట్ చేయడం వల్ల మినరల్స్ ఎక్స్ట్రాక్షన్, అంటే భూమిలో ఉన్నటువంటి మినరల్స్ తక్కువ మోతాదులో ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా సఫిషియెంట్గా యూజ్ చేసుకునే విధంగా ఈ జపానికా రైస్ అనే దాన్ని డెవలప్ చేయడం జరిగింది. ఓకే, మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమ్ రీసెర్చ్ వాళ్ళు ఈ జపానికా రైస్ని డెవలప్ చేయడం జరిగింది త్రూ యూజింగ్ CRISPR-Cas9 టెక్నాలజీ. సో ఎస్పెషల్లీ ఫాస్ఫేట్ ఏదైతే ఉందో దాన్ని అప్టేక్, అంటే మనం బేసిక్గా యూరియా ఇవన్నీ ద్వారా ఈ ఫాస్ఫేట్ని మొక్కలకు అందిస్తూ ఉంటాం. సో ఆ ఎక్కువ మోతాదులో ఆ ఫాస్ఫేట్ని యూజ్ చేయకుండా ఉన్నటువంటి ఏదైతే అంటే వేస్టేజ్ పోకుండా ఉన్న కొద్ది ఫాస్ఫేట్ని ఎక్కువ మోతాదులో అప్టేక్ చేసుకుంటూ అదేవిధంగా ప్రొడక్షన్ని పెంచే విధంగా జపానికా రైస్ని డెవలప్ చేయడం జరిగింది. సో సైంటిస్టులు ఎవరు? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమిక్ రీసెర్చ్ ఢిల్లీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు CRISPR-Cas9 జీన్ ఎడిటింగ్ టెక్నాలజీని ఉపయోగించుకొని సో ఫాస్ఫేట్ అప్టేక్ ఏదైతే ఉందో అదేవిధంగా అంటే మినరల్స్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో వాటిని స్పీడప్ చేయడం కోసం అని చెప్పేసి ఈ రైస్ వెరైటీస్ని డెవలప్ చేశారు. ఓకే, టార్గెట్స్ జపానికా రైస్ వెరైటీస్ ఇంప్రూవింగ్ న్యూట్రియంట్ ఎఫిషియన్సీ. ఓకే, చెప్పాను కదా న్యూట్రియంట్ ఎఫిషియన్సీ. నెక్స్ట్ వచ్చేసి వన్ ఆఫ్ మేజర్ 2 వెరైటీస్ ఆఫ్ ది ఒరిజా సటివా. ఓకే, ఒరిజా సటివా నుంచి ఈ మేజరు వంగడం అన్నమాట. ఓకే, విత్తనాలకు సంబంధించినటువంటి ఒక రకము. సో దాంట్లోనే ఈ జపానికా రైస్ ఒకటి అన్నమాట. ఓకే, సో నార్త్ అండ్ ఈస్టర్న్ చైనాలో వైడ్గా యూజ్ చేయడం జరుగుతుంది. జపాన్ అండ్ కొరియా, వియత్నాం, ఇండోనేషియాలో ఈ జపానికా రైస్ని ఎక్కువగా వాడడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో లో అమిలోయిస్ ఏదైతే ఉందో 0 to 20%, అదేవిధంగా నాన్ షేటరింగ్, నెక్స్ట్ వచ్చేసి లాంగ్ అవెండ్. ఓకే, సో ఇవన్నీ కూడా దీంట్లో వెరైటీస్గా అంటే ఆ విత్తనాల యొక్క లక్షణాలు అన్నమాట. ఓకే, సో బేసిక్గా మనకి జపానికా రైస్కు ఫాస్ఫేట్ అప్టేక్ అనేది స్పీడప్ చేసేటువంటి వెరైటీ అన్నమాట. సో దాన్ని ఎవరు? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమ్ రీసెర్చ్ వాళ్ళు కనుగొనడం జరిగింది. సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్. సో ఇండియాలో బేసిక్గా చాలా తగ్గుతున్నాయి మెటర్నిటీ మోర్టాలిటీ రేటు, అదేవిధంగా నియోనాటల్ మోర్టాలిటీ రేటు, అండర్ 5 మోర్టాలిటీ రేటు.
ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వాటి విలువలు అంటే ఇవన్నీ నెంబర్స్ అనేటివి తగ్గుతూ ఉన్నాయి గత కొద్ది కాలంగా. సో మనకి యునైటెడ్ నేషన్స్ సంబంధించినటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా 2030 కల్లా కొన్ని గోల్స్ పెట్టుకున్నాం. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఇండియా ఈ మెటర్నాలిటీ మోర్టాలిటీ రేట్ని తగ్గించడం జరుగుతుంది గత కొద్ది కాలం నుంచి. సో దాంట్లో ఇప్పుడు టాప్ కంట్రీస్ ఏంటి, అదేవిధంగా మన ఇండియాలో వచ్చేసి టాప్ స్టేట్ ఏంటి, అదేవిధంగా అత్యధికంగా ఈ మాతృత్వ మరణాలు మెటర్నాలిటీ మోర్టాలిటీ రేట్ అంటే మాతృత్వ మరణాలు అనేవి ఎక్కడ జరుగుతున్నాయి అత్యధికంగా అనేది కూడా చూద్దాం. ఓకే, సో బేసిక్గా మెటర్నాలిటీ మోర్టాలిటీ రేట్ అంటే మనకి మాతృత్వ మరణాలనే అర్థము. ఓకే, ఏదేని మహిళ ఎవరైతే జన్మనిస్తారో ప్రెగ్నెన్సీ ఉంటుందో వారు 42 రోజుల తర్వాత ప్రెగ్నెన్సీ తర్వాత కానీ ప్రెగ్నెన్సీ కారణంగా కానీ 42 రోజులలో కనుక చనిపోతే ప్రతి 1,00,000 మందికి, ఇక్కడ నెంబర్ ఇంపార్టెంట్, ప్రతి 1,00,000 మందికి ఎంతమంది మహిళలు చనిపోతున్నారో బికాజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్. ఓకే, సో వారిని మెటర్నాలిటీ మోర్టాలిటీ రేట్గా పరిగణించడం జరుగుతుంది. ఓకే, మాతృత్వ మరణాలుగా. ఓకే, సో MMR is at 93 per 1 lakh. సో 2019-21 మధ్యలో మెటర్నాలిటీ మోర్టాలిటీ రేట్ ఎంత ఉంది? 91గా ఉండడం జరిగింది. ఓకే, 93గా. ఓకే, ప్రతి 1,00,000 మందికి 93 గర్భస్థ మహిళలు అనేవాళ్ళు చనిపోవడం జరుగుతుంది. సో డెత్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ within 40 days ఆఫ్ ది పోస్ట్ టర్మినేషన్ అకార్డింగ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డెఫినేషన్ ప్రకారం చెప్పాను కదా. సో 42 రోజుల లోపు ఎవరైతే ప్రెగ్నెన్సీ తర్వాత అంటే డెలివరీ తర్వాత చనిపోయినట్లయితే వాళ్ళని మెటర్నాలిటీ మోర్టాలిటీ రేట్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో 2019-21లో వచ్చేసి 93కి తగ్గడం జరిగింది. సో లోయెస్ట్ వచ్చేసి కేరళలో 20 ఉండడం జరిగింది, హైయెస్ట్ వచ్చేసి 167 ఉండడం జరిగింది. సో మనము 2030 కల్లా యాజ్ పర్ యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా మనకి <70 ఉండాలి. సో ఇప్పుడు మనం 93 దగ్గర ఉన్నాము. సో అతి త్వరలో బేసిక్గా ఇది తగ్గబోతుందన్నమాట. సో జనని సురక్ష యోజన, అదేవిధంగా జనని సురక్ష కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఫుడ్ డెలివరీ, ట్రాన్స్పోర్ట్, డయాగ్నోస్టిక్స్ అనేటి ఈ స్కీమ్స్ ద్వారా ఇవ్వడం ద్వారా బేసిక్గా మనము మాతృత్వ మరణాలు అనేటివి తగ్గించడం జరుగుతుంది. సో MDR మ్యాండేటరీ రివ్యూస్ ఆఫ్ ది మెటర్నల్ డెత్స్, FRU ఆపరేషనలైజేషన్ మినిమం 4 per districts. ఓకే, అదేవిధంగా కేరళ మోడల్ కాన్ఫిడెన్షియల్ రివ్యూస్ అండ్ క్లినికల్ ట్రైనింగ్ అనేది ఇవ్వబోతున్నారు. సో వీటి ద్వారా బేసిక్గా మాతృత్వ మరణాలు అనేటివి తగ్గించాలని చూస్తున్నారు అన్నమాట. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ నమీబియా. సో నమీబియా కంట్రీ ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉందంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 17వ బ్రిక్స్ సమ్మిట్లో భాగంగా పాల్గొనే భాగంగా మొత్తం 5 కంట్రీస్ని విజిట్ చేయబోతున్నారు. సో దీంట్లో ఆల్రెడీ 4 కంట్రీస్ అనేటివి అయిపోయాయి. ట్రినిడాడ్ అండ్ టొబాకో, నెక్స్ట్ ఘనా, అదేవిధంగా అర్జెంటీనా, బ్రెజిల్లో ముగించుకొని తిరుగు ప్రయాణంలో ఈ నమీబియా కంట్రీని విజిట్ చేయబోతున్నారు. ఇది సౌత్ ఆఫ్రికన్ కంట్రీ, మనకి బేసిక్గా ఆఫ్రికన్ కాంటినెంట్ కంట్రీ. సో ఇది ఆఫ్రికన్ కాంటినెంట్కి ఒక రకంగా చెప్పాలంటే ఓపెన్గా పేర్కొంటారు. సో దీని బార్డర్స్ ఇప్పుడు న్యూస్లో ఉంది కాబట్టి దీని బార్డర్ కంట్రీస్ ఏంటి, ఇక్కడ ప్రధానమైనటువంటి ఎడార్లు ఏంటి, రివర్స్ ఏంటి, అదేవిధంగా దీన్ని ఎందుకు సౌత్ ఆఫ్రికాకి ఓపెన్గా మాట్లాడుకుంటారు అంటే ఒక ఓపెన్ గేట్గా మాట్లాడుకోవడం జరుగుతుంది. సో ఎందుకు ఏంటి అనేది చూద్దాం. సో ఇది అట్లాంటిక్ ఓషన్ ఏదైతే ఉందో కోస్ట్, కోస్ట్ అంతా కూడా అట్లాంటిక్ ఓషన్తో ఉంటుందన్నమాట. సో చూద్దాం. సో ఆఫ్టర్ 27 years తర్వాత ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఈ నమీబియా కంట్రీని విజిట్ చేయబోతున్నారు. ఓకే, ఎస్పెషల్గా గ్లోబల్ సౌత్ ఎంగేజ్మెంట్, అదేవిధంగా UPI పేమెంట్స్ పైన కూడా మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో లొకేషన్ వచ్చేసి మనకి సౌత్ వెస్టర్న్ ఆఫ్రికా, యాక్సెస్ టు అట్లాంటిక్ ఓషన్. చూసాంగా ఇందాక మ్యాప్లో మొత్తం అట్లాంటిక్ ఓషన్కి కోస్ట్ ఉండడం జరిగింది. ఏది నమీబియా. సో క్యాపిటల్ ఏంటి? విండ్ హోయక్ అనేది క్యాపిటల్. సో బార్డర్ కంట్రీస్ ఏంటి? అంగోలా, జాంబియా, బోట్స్వానా, సౌత్ ఆఫ్రికా, అట్లాంటిక్ ఓషన్. ఓకే, సో మేజర్ జియోగ్రఫికల్ ఫీచర్స్ ఏంటి అంటే రివర్స్ కనుక చూసుకున్నట్లయితే కునెన్, ఒకవాంగో, జాంబీజీ,
అదేవిధంగా ఆరెంజ్ అనేటివి ప్రధానమైనటువంటి రివర్స్. సో ఇక్కడ మనకి ఎడార్లు చాలా ఇంపార్టెంట్. ఓకే, నమీబ్ డిసర్ట్, ఓకే, వెస్ట్ ఆ కంట్రీకి వెస్ట్ సైడ్ వచ్చేసి నమీబ్ డిసర్ట్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ మినరల్ రిచ్ డైమండ్స్, యురేనియము, స్కెల్టన్ కోస్ట్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో డైమండ్ రిచ్. అదేవిధంగా కలహరి డిసర్ట్ ఎక్కడ ఉంది అంటే నమీబియాలో ఉండడం జరిగింది. సో సెమీ ఎరిడ్ మర్జెస్ ఇంటూ సవన్నాస్లోకి ఇది మర్జ్ అవుతుంది. సో ఇవి రెండు కూడా ఫిజికల్ జాగ్రఫీ ఏదైతే ఉందో మనకి ఫిజికల్ జాగ్రఫీలో చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నమీబియా సర్వ్స్ యాజ్ ఎ స్ట్రాటజిక్ గేట్వే టు ది ఆఫ్రికాస్ ఇంటీరియర్. ఇది మనకి అట్లాంటిక్ ఓషన్ ద్వారా ఆఫ్రికా కాంటినెంట్కి వెళ్ళాలి అంటే ఈ నమీబియానే గేట్వేగా పనిచేస్తాయి అన్నమాట. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ ఎక్స్టెండెడ్ రేంజ్ యాంటీ సబ్మరైన్ రాకెట్. సో బేసిక్గా యాంటీ సబ్మరైన్ రాకెట్ అంటే శత్రు దేశాలకు సంబంధించినటువంటి సబ్మరైన్స్ జలంతర్గాములను డిటెక్ట్ చేసి ఈజీగా ఫైర్ చేయడం కోసం అని చెప్పేసి ఈ ఎక్స్టెండెడ్ రేంజ్ ఆఫ్ యాంటీ సబ్మరైన్ రాకెట్ని నిన్న ఐఎన్ఎస్ కరవట్టి ఏదైతే ఉందో ఐఎన్ఎస్ కవరట్టి అనే షిప్ పైన నావల్ షిప్ పైన టెస్ట్ చేయడం జరిగింది. సో సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం జరిగింది. దీన్ని డెవలప్ చేసింది ఎవరు అంటే డిఆర్డిఓ. సో ఈ ఎక్స్టెండర్ రేంజ్ ఏదైతే ఉందో ఎక్స్టెండర్ రేంజ్ అండ్ అక్యురసీ కోసం అని చెప్పేసి ఈ ఎక్స్టెండర్ రేంజ్ యాంటీ సబ్మరైన్ రాకెట్ని బిల్డ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఫీచర్స్ ఏంటంటే డబుల్ మోటార్ని యూజ్ చేయడం, ఇంకా ఇతరత్ర టెక్నాలజీని యూజ్ చేసి ఎవరు డెవలప్ చేయడం జరిగింది డిఆర్డిఓ వాళ్ళు. సో ఏ నావల్ షిప్ పైన టెస్ట్ చేశారు అంటే ఐఎన్ఎస్ కవరట్టి. ఓకే, చూద్దాం. యూజర్ ట్రయల్ కంప్యూటర్ సక్సెస్ఫుల్లీ బూస్ట్ టు నావల్ వార్ఫేర్ అండ్ ఆత్మనిర్భర్ భారత్. సో మనందరికీ తెలుసు ఆత్మనిర్భర్ భారత్ ఏదైతే 2047 కల్లా ఇండియాని డెవలప్డ్ నేషన్గా చూడాలనుకుంటున్నామో ఆ ప్రోగ్రాంలో భాగంగా ఇది ఒక పార్ట్ అన్నమాట. సో ఎక్స్టెండర్ రేంజ్ యాంటీ సబ్మరైన్ రాకెట్ డెవలప్డ్ బై ఇండిజినస్లీ బై డిఆర్డిఓ. సో డిజైన్ టు డిటెక్ట్ డిస్ట్రాయ్ ఎనిమీ సబ్మరైన్. సో శత్రు దేశాలకు సంబంధించినటువంటి సబ్మరైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని చాలా లాంగ్ రేంజ్లో ఉన్నప్పుడే డిటెక్ట్ చేసి వాటిని డిస్మాంటిల్ చేయడమే ఈ రాకెట్ యొక్క ముఖ్య లక్షణము. ఓకే, మార్క్స్ యాజ్ ఎ మేజర్ స్టెప్ ఇన్ అండర్ వాటర్ వార్ఫేర్ కేపబిలిటీ. సో సముద్ర అడుగు భాగాన బేసిక్గా జలాల లోపట ఏదైతే వార్ఫేర్ ఉంటుందో ఆ వార్ఫేర్కి ఇది ఒక స్ట్రెంథన్ లాగా అంటే బలం చేకూరుస్తుంది. ఓకే, సో దీంట్లో ఉన్నటువంటి కీ ఫీచర్స్ ఏంటంటే ట్విన్ రాకెట్ మోటార్, ఎలక్ట్రానిక్ టైమ్ ఫ్యూజ్, హై అక్యురసీ, రిలయబుల్ వార్ హెడ్ యాక్టివేషన్ ఇవన్నీ కూడా చేయడం దీంట్లో పార్ట్గా ఉండడం జరిగింది. ఓకే, స్ట్రాటజిక్ ఇంపాక్ట్ ఏంటి, ఇండియన్ నావీ స్ట్రైక్ పవర్గా ఇది ఉండబోతుంది. సో బేసిక్గా ఆత్మనిర్భర్ భారత్ ఏదైతుందో ఆ ప్రోగ్రామ్కి బేసిక్గా ఇది ఊతాన్ని చేకూరుస్తుంది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పావర్టీ ఫ్రీ విలేజ్ స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది. ఏ స్టేట్ అండి? రాజస్థాన్ స్టేట్ మనకి ఈ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పావర్టీ ఫ్రీ విలేజ్ స్కీమ్ని తీసుకురాబోతుంది. సో దీంట్లో ఎవరైతే బిలో పావర్టీ లైన్ వాళ్ళు ఉంటారో సో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడము, అదేవిధంగా ఎంటర్ప్రినర్ ఏర్పాటు చేసుకోవడము, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి బేసిక్గా మనీ లోన్స్ రూపకంగా ఇచ్చి వాళ్ళని అప్లిఫ్ట్మెంట్ చేయడం కోసం అని చెప్పేసి పావర్టీ ఫ్రీ విలేజెస్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పావర్టీ ఫ్రీ విలేజ్ స్కీమ్ని తీసుకొచ్చింది రాజస్థాన్. సో దీంట్లో భాగంగా లైవ్లీహుడ్ జనరేషన్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఆఫ్ పూర్ ఫ్యామిలీస్ అండ్ సోషల్ సెక్యూరిటీ అనేది ఈ స్కీమ్లో ప్రధానమైనటువంటి భాగాలు. అదేవిధంగా ఒకవేళ ఈ స్కీమ్ ద్వారా ఎవరైతే పావర్టీ అంటే పేదరికం నుంచి బయటపడతారో వారికంటూ ఏం చేస్తున్నారు, ఆత్మనిర్భర్ పరివార్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. విల్ బీ ప్రొవైడెడ్ టు ఎలిజిబుల్ ఫ్యామిలీస్ హూ రేజ్ అబోవ్ పావర్టీ లైన్ బై ఫుల్ఫిల్లింగ్ ది మినిమం 15 పారామీటర్స్. సో 15 పారామీటర్స్తో కూడుకున్నటువంటి పావర్టీ ఎలివేషన్ ఏదైతే ఉందో దాన్ని రీచ్ అయిన వాళ్ళకి బేసిక్గా ఆత్మనిర్భర్ పరివార్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అవుట్ ఆఫ్ విచ్ ప్రిస్క్రైబ్డ్ సోషల్ అండ్ ఎకనామిక్ పారామీటర్స్ ఇన్ రిలేషన్ టు బిలో పావర్టీ లైన్. సో సింపుల్గా చెప్పాలి అంటే గ్రామాల్లో పేదరికం అనేది ఉండొద్దు, అందుకని చెప్పేసి ఈ పండిత్ దీన్ దయాళ్
స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడము, లోన్స్ కావాల్సిన వాళ్ళకి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ బిల్డ్ చేయడం కోసం అని చెప్పేసి లోన్స్ కూడా ఇస్తున్నారనమాట. సో ఇది ఒక డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రాము, గుర్తుపెట్టుకోండి. సో ట్రాన్స్పరెన్సీ పెంచడం కోసం అని చెప్పేసి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ లాగా 1 lakh రూపీస్ అనేది బిలో పావర్టీ లైన్ ఫ్యామిలీకి ఇవ్వడం జరుగుతుంది టు స్టార్ట్ స్మాల్ బిజినెసెస్. ఓకే, ఎంపవర్ రూరల్ బిలో పావర్టీ లైన్ ఫ్యామిలీస్ త్రూ ఎకనామిక్ అప్లిమెంట్, ప్రొవైడ్ ఫైనాన్షియల్ సపోర్ట్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఇన్కమ్ జనరేషన్ టూల్స్ అనేటివి ఈ స్కీమ్లో భాగంగా చేయబోతున్నారు. సో చెప్పాను కదా, 1 lakh రూపీస్ అనేటివి లోన్గా బిలో పావర్టీ లైన్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఏంటి, బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం అని చెప్పేసి. అదేవిధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నటువంటి మహిళలకి 15,000 రూపీస్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో 21,000 ఇన్సెంటివ్స్ ఫర్ ఫ్యామిలీస్ హూ సెల్ఫ్ రైజ్ అబోవ్ పావర్టీ. సో ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. పావర్టీ నుంచి ఎవరైతే పేదరికం నుంచి బయటపడుతున్నారో వాళ్ళకి 21,000 రూపాయలు కూడా ఇన్సెంటివ్గా ఇవ్వడం జరుగుతుంది. సో తర్వాత వెరిఫైడ్ సెల్ఫ్ రిలయంట్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆత్మనిర్భర్ పరివార్ కార్డ్స్ అనేటివి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా ఫేజ్ 1లో 300 కోట్లు అనేటివి దీనికి పెట్టడం జరిగింది. ఓకే, సో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఓకే, యాజ్ పార్ట్ ఆఫ్ ది పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ అంత్యోదయ సంబాల్ ఫోర్ట్నైట్. ఓకే, ఫోర్ట్నైట్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. సింపుల్గా ఇక్కడ నుంచి ఒకటే క్వశ్చన్ వస్తుంది. ఇటీవల కాలంలో గ్రామీణ పేదరికాన్ని నిర్మూలించడం కోసం అని చెప్పేసి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయకి సంబంధించినటువంటి స్కీమ్ను ఎవరు తీసుకొచ్చారు అంటే ఎవరు, రాజస్థాన్ గవర్నమెంట్. ఓకే, నెక్స్ట్ ఫైనాన్షియల్ FATF ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఓకే, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. సో మనకి కౌంటర్ టెర్రరిజం ఫండింగ్ ఏదైతే ఉందో దాన్ని ఆపివేయడం కోసం అని చెప్పేసి G7 కంట్రీస్ ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎవరు ఏర్పాటు చేశారు? G7 కంట్రీస్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎవరైతే ఏ దేశం అయితే టెర్రరిజానికి ఫండింగ్ చేస్తుందో వాళ్ళని గ్రే లిస్ట్లో కానీ బ్లాక్ లిస్ట్లో పెట్టడం కోసం అని చెప్పేసి ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ని ఎస్టాబ్లిష్ చేసింది G7 కంట్రీస్. సో దీంట్లో భాగంగా ఏం చేస్తారు అంటే టెర్రరిజం ఫైనాన్స్కి సంబంధించి ఏ కంట్రీస్ పాటుపడుతున్నాయి, అదేవిధంగా ఏ టైప్ ఆఫ్ టెర్రరిజంకి ఫైనాన్షియల్గా అడ్వాంటేజెస్ అవుతున్నాయి అని చెప్పేసి అప్పుడప్పుడు స్టడీస్ చేస్తూ ఉంటాయి. సో రీసెంట్గా ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఏమని చెప్పింది అంటే డిజిటల్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో కామర్స్ ప్లాట్ఫామ్స్ అనేటివి ఈ టెర్రరిజం ఫండింగ్కి హెల్ప్ అవుతున్నాయి అని చెప్పేసి ఒక కాషన్ నోట్ అనేది ఇవ్వడం జరిగింది. కామర్స్ అంటే ఏంటి, మనకు బేసిక్గా అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవేవైతే ఉంటాయో అలాంటి కంపెనీస్ ద్వారా, అంటే ఆ ప్లాట్ఫామ్స్ ద్వారా అంటే అవే అని కాదు, ఇతరత్ర ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి. సో అలాంటి ప్లాట్ఫామ్స్ ద్వారా ఈ టెర్రరిజంకి ఫండింగ్ అనేది చేకూర్చుతుంది. సో జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఒక అలర్ట్ నోట్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో చూద్దాం. అర్జెంట్ కాల్ ఫర్ గ్లోబల్ యాక్షన్, న్యూ ఏజ్ థ్రెట్స్ డిమాండ్ న్యూ ఏజ్ సొల్యూషన్. సో బేసిక్గా కొత్త ఏజ్ రిలేటెడ్ ఏవైతే డిమాండ్ వస్తుందో అవి న్యూ ఏజ్ సొల్యూషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే బేసిక్గా ఫండింగ్, ఎస్పెషల్లీ ఆ ఫండింగ్కి ఏదో ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. సో ఆ ప్లాట్ఫామ్ని ట్రాక్ చేయకుండా ఉండాలి. సో ఆ విధంగా ఫండింగ్ అనేది చేకూరుతుంది అనమాట. సో సింపుల్గా ఎట్లా అంటే ఒక కామర్స్ ప్లాట్ఫామ్ అనేది ఏర్పాటు చేస్తారు. ఆ కామర్స్ ప్లాట్ఫామ్స్లో బేసిక్గా నీకు ఇన్వెంటరీ చూపిస్తారు. ఓకే, కాకపోతే ఆ ఇన్వెంటరీ నిజంగా ఇవ్వరు, అదొక ఫేక్ ప్లాట్ఫామ్. ఏంటి, ఏదైనా ఒక వస్తువు చూపిస్తారు, దానికి ఇంత అమౌంట్ అని చూపిస్తుంది. కాకపోతే టెర్రరిజంకి ఫేవర్గా ఉన్న క్యాండిడేట్ ఏం చేస్తాడు, ఆ వస్తువు కొన్నట్టుగా చూపిస్తాడు, దానికి పే చేస్తాడు. పే చేసినాక ఆ అమౌంట్ మాత్రం డిపాజిట్ అవుతుంది ప్రాపర్గానే, కాకపోతే ఆ వస్తువు అనేది యాక్చువల్లీ వెళ్ళదు, ట్రాన్స్పోర్ట్ అవ్వదు. ఎందుకు, ఆ ఇంటెన్షనే లేదు. బేసిక్గా ఎందుకు, టెర్రరిజంకి ఫండింగ్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఆ ప్లాట్ఫామ్ అనేది నడుస్తుంది. సో ఆ విధంగా ట్రాకింగ్ లేకుండా ఉండే విధంగా అలా కొత్త
పద్ధతులు వస్తున్నాయి, న్యూ ఏజ్కి తగ్గట్టుగా న్యూ ఏజ్ డిమాండ్స్ అనేవి వస్తున్నాయి, న్యూ ఏజ్ సొల్యూషన్స్ కూడా తీసుకొస్తున్నారు టెర్రరిస్టులు. సో జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం జరిగింది. టెర్రర్ గ్రూప్స్ యూజింగ్ కామర్స్, డిజిటల్ వ్యాలెట్స్, గేమింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అదేవిధంగా సోషల్ మీడియాను బేస్ చేసుకొని ఈ టెర్రరిజంకి సంబంధించిన ఫండింగ్ అనేది చేస్తున్నారు. ఫండింగ్ మెథడ్స్ ఆర్ లోకలైజ్డ్, హార్డర్ టు డిటెక్ట్, రీప్లేసింగ్ ట్రెడిషనల్ రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిటెక్ట్ చేయడం చాలా కష్టతరంతో కూడుకున్నాయి కాబట్టి అది చెప్తుంది. 69% ఆఫ్ ది కంట్రీస్ ఫెయిల్ టు ఎఫెక్టివ్లీ ఇన్వెస్టిగేట్ అండ్ ప్రాసిక్యూట్ సచ్ కేసెస్. సో ప్రపంచంలో ఉన్నటువంటి 69% ఆఫ్ ది దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని డిటెక్ట్ చేయడం కూడా ఈజీ కాలేదన్నమాట. సో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఏంటి, గ్లోబల్ మనీ లాండరింగ్ అండ్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ వాచ్ డాగ్గా ఏర్పాటు చేయడం జరిగింది బై ది G7 కంట్రీస్. ఎప్పుడు 1989లో. ఓకే, సో బేసిక్గా ఈ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది అంటే టెర్రరిజంకి కానీ మనీ లాండరింగ్ కానీ పాల్పడేటువంటి వ్యక్తులను గుర్తించడము, అదేవిధంగా కంట్రీస్కి ఒక రకంగా వార్నింగ్స్ ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటుంది. సో ఇనిషియల్లీ ఇట్స్ ఆబ్జెక్టివ్ వాజ్ టు ఎగ్జామైన్ టు డెవలప్ మెజర్స్ టు కాంబాట్ మనీ లాండరింగ్ ఆఫ్టర్ 9/11 అటాక్స్ ఏదైతే ఉందో 2001లో మనకి యుఎస్లోని ట్విన్ టవర్స్ పైన అటాక్ జరిగింది కదా, దాని తర్వాత టెర్రరిజం రిలేటెడ్ ఫండింగ్ దానిపైన కూడా ఫోకస్ చేయడం జరిగింది. ఓకే, ఇన్ ఏప్రిల్ 2012 యాడెడ్ ఎఫర్ట్స్ టు కౌంటర్ ఫైనాన్సింగ్ ప్రొలిఫరేషన్ ఆఫ్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్కి ఏవైతే ఉంటాయో వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ కూడా తగ్గించే విధంగా అంటే ఫండింగ్ అనేది చేయొద్దు అన్న ఉద్దేశంతో ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది పనిచేయడం జరుగుతుంది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఇవన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కోసం T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో T1 అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి వేరియస్ ఇన్ఫర్మేషన్ కూడా మేము మా టెలిగ్రామ్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా ఏపీ హైకోర్టుకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ జూలై 10th నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. అది పూర్తిగా ఫ్రీగానే ఉంటుంది. సో ప్లీజ్ లాగిన్ అండ్ అటెంప్ట్ ది టెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.